బీజేపీ ఎంపీ అభ్యర్థులతో ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలపై అభ్యర్థులతో చర్చిస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులపై ఆ పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంతో క్యాడర్ అభ్యర్థులతో కలవడం లేదని సమాచారం. ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల్లో సమావేశాలు, ప్రచారం ప్రారంభించకపోవడంపై క్యాడర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అభ్యర్థులతో మాట్లాడనున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఒక్కో అభ్యర్థితో కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ బన్సల్ భేటీ కానున్నారు. ఇక బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థులతో కిషన్ రెడ్డి భేటీ అప్డేట్స్ ఏంటి? ఇంకొక 2 టికెట్లు ఖరారు చేయాల్సింది. అందులో వరంగల్ ఒకటి, 2 టికెట్లు కూడా ఈరోజు సాయంత్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 17 పార్లమెంటుకు సంబంధించి 15 టికెట్లను ఖరారు చేసింది. ఆ 15 మంది బీజేపీ అభ్యర్థులు ఇప్పుడు స్టేట్ ఆఫీస్కి వచ్చారు. అందులో బండి సంజయ్ ఇంకా రావాల్సి ఉంది, అందువే అని చెప్పారు. మిగతా అభ్యర్థులతోటి ఈరోజు కిషన్ రెడ్డి 1-to-1 మాట్లాడతారు. అంటే ఒక్కొక్కరితోటి సింగిల్గా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో మేజర్గా భారతీయ జనతా పార్టీలో ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కొత్త వాళ్ళు ఒక 7గురికి టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు. మాధవిలత ఏమో ఆమె ఏ పార్టీ కాదు, బీజేపీ కూడా కాదు, వాస్తవానికి మొన్ననే సభ్యత్వం తీసుకుంది. సో వీళ్ళ 7గురు అభ్యర్థుల మీద ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆయా జిల్లా అధ్యక్షులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు జిల్లా అధ్యక్షులతో కలిసిపోవడం కానీ, అట్లనే మండల అధ్యక్షులు కానీ, లేదంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీజేపీ కన్వీనర్లు కానీ వీళ్ళందరితో కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం లేదు. దీంతో అటు కొత్త అభ్యర్థికి, ఇటు పాత బీజేపీ నేతలకు ఒక మధ్య ఒక గ్యాప్ వచ్చింది. సో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రచారం నిర్వహించాలంటే గత కొన్నేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి క్యాడరు అభ్యర్థికి అవసరం. అట్లనే జిల్లా అధ్యక్షుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. తర్వాత జిల్లా కార్యవర్గం, మండల, గ్రామ వీటన్ని ఈ నేతలందరూ, ఈ క్యాడర్ అంతా కూడా అభ్యర్థికి సపోర్ట్గా ఉంటేనే, ప్రచారం నిర్వహిస్తేనే ఖచ్చితంగా విజయ అవకాశాలు దక్కుతాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అభ్యర్థులకు అటు క్యాడర్కు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేటువంటి సమావేశమే ఈరోజు కిషన్ రెడ్డి ఏర్పాటు చేశారు. దీనికి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, ఇద్దరు నేతలు ఒక్కొక్క ఎంపీ అభ్యర్థిని పిలిచి ఆయనతో మాట్లాడుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సైదిరెడ్డి ఉన్నారు నల్గొండ నుంచి. నల్గొండ పార్లమెంటులో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆయన మీద ఫిర్యాదు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వద్దు, ఆయనకు టికెట్ ఇస్తే మేము పూర్తిగా సహకరించమని. నిజంగా ఇప్పటికీ అది కొనసాగుతుంది. సో ఇప్పుడు సైదిరెడ్డిని పిలుస్తారు, మీకున్న సమస్యలు ఏంటి, క్యాడర్ తోటి ఎందుకు కలిసి వెళ్ళడం లేదు, జిల్లా అధ్యక్షుడికి ఎందుకు ఫోన్ చేయడం లేదు, వాళ్ళతో మీరు ఎందుకు ఇంటరాక్ట్ కావడం లేదు, అందరు కలిసి పనిచేయాలి. తర్వాత ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు కనీసం ఒక నియోజకవర్గంలో 6 నుంచి 7 మండలాలు ఉంటాయి, 5-6 అధ్యక్షులు కూడా ఉంటారు పార్టీకి. అట్లా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని మండల అధ్యక్షులు, అట్లానే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, బూత్ అధ్యక్షులు కావచ్చు, వీటన్నిటి తర్వాత జిల్లా అధ్యక్షులు కావచ్చు, జిల్లా కార్యవర్గం కావచ్చు, వీళ్ళందరితోటి మీరు ఎప్పటికప్పటికి సమావేశాలు అవుతూ ప్రచారం నిర్వహించుకోవాలి, ప్రచార వ్యూహం రూపొందించుకోవాలనేది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చెప్పబోతుంది. సో ఇది నల్గొండకు సంబంధించి కూడా బీజేపీ నేతలు చాలామంది బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చి అప్పుడు ఫిర్యాదు చేశారు. సో ఆ గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో సైదిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో జిల్లా తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి బీజేపీ నాయకత్వంతో వాళ్ళతోటి కొంత సయ్యద్దుతోటి కలిసే ప్రయత్నం జరగడం లేదు. దీంతో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేందుకు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. అట్లనే మహబూబాద్కు సంబంధించి మహబూబాద్లో కూడా అదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. తర్వాత నాగర్ కర్నూలుకు సంబంధించి నాగర్ కర్నూలులో సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్కు, పోతుగంటి భరత్కు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయనతో కూడా ఈ అంశాలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. తర్వాత హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ కూడా మేజర్ సమస్యగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మాధవిలతకు టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఆమె భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా మాధవిలతకు లేదు. పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో ఆమె జాయిన్ అయింది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బీజేపీ నేతలు ఉంటారు. గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ సిటీలో పాత బస్తీలో పనిచేసి హైదరాబాద్ పార్లమెంట్లో పనిచేసేటువంటి నాయకత్వం ఉంది. రాజాసింగ్ కావచ్చు, మిగతా నాయకులంతా కూడా. ఇప్పటికీ రాజాసింగ్ను ఆమె కలవలేదు. రాజాసింగ్ ఇంటికి వెళ్తా అన్నది. సో రాజాసింగ్ తోటి
ఇంటరాక్ట్ అయ్యి పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చింది పార్టీ సహకరించమని ఆమె కోరడం లేదు. దాంతోపాటు క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం లేదు. సో 2 వర్గాలుగా 3 వర్గాలుగా నియోజకవర్గాల్లో పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాధవలతను కూడా కలుపుకొని వెళ్ళండి అనేటువంటి ఇప్పుడు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి వారుగా ఈగోతో ఉంటున్నారు కాబట్టి ఆ ఈగో తగ్గించుకొని మీరు బీజేపీ క్యాడర్తో కలిసి పనిచేయండి, పాత బీజేపీ క్యాడర్తో అనేటువంటి విషయాలను కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతోపాటు జహీరాబాద్కు సంబంధించి జహీరాబాద్లో కూడా ఆ సమస్య ఉన్నట్టుగా గత 4-5 రోజుల నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. సో అక్కడ నుంచి చాలామంది జహీరాబాద్లో టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఫస్ట్ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఆల నరేంద్రకు సంబంధించినటువంటి కొడుకు ఆల భాస్కర్ కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా జహీరాబాద్ టికెట్ ఆశించారు. కానీ వాళ్ళకు పాత బీజేపీ నేతలకు కానీ పాత ఇప్పుడున్నటువంటి నాయకులకు కానీ టికెట్ ఇవ్వలేదు. సో సిట్టింగ్ ఎంపీ అని చెప్పి ఇప్పుడు బీబీ పాటిల్ను జహీరాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చింది కాబట్టి సో అక్కడ కూడా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. కాబట్టి ఈ అంశాల మీద బీబీ పాటిల్తో కూడా పర్సనల్గా కిషన్ రెడ్డి, సునీల్ బన్సాల్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి కూడా అదే పరిస్థితి ఉంది. అట్లనే ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్లో కూడా మేజర్ సమస్య ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే నల్గొండ సైదిరెడ్డి, అట్లనే హైదరాబాద్ మాధవిలత, తర్వాత జహీరాబాద్ బీబీ పాటిల్. ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు ఉన్నారు. ఆయనను కాదని గూడెం నగేష్కు టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దీంతో అక్కడ బీజేపీ క్యాడర్లో 2 వర్గాలుగా అయిపోయి ఆదివాసీ వర్గాలు 2 వర్గాలుగా ప్రస్తుతం ఆడ సిచ్యువేషన్ ఉంది. తర్వాత గిరిజన నుంచి కూడా రమేష్ రాథోడ్, గిరిజన సామాజిక వర్గాల నుంచి రమేష్ రాథోడ్ టికెట్ ఆశించారు. సో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తర్వాత సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుని తీసుకొచ్చి సో మాజీ ఎంపీ నగేష్కు టికెట్ ఇచ్చారు. సో దీంతో క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్టు బాబురావుకు చేస్తే మరి కొంతమంది ఒకరిద్దరు నగేష్కు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్లా గ్యాప్ ఉంది. దాంతో అది పార్టీకి నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ స్వయం బాబురావు బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు రెబల్గా పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. నిన్ననే సమాచారం వచ్చింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే బీజేపీకి రెబల్ అభ్యర్థిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది కొంత పార్టీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఓటర్లు కొంతమంది ఆయన ఓటేస్తారు, తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత భారతీయ జనతా పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అభ్యర్థులందరూ పిలుచుకొచ్చి వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళని కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడున్నటువంటి బీజేపీ క్యాడర్తో కలిసి పనిచేయాలనేటువంటి ఒక సూచన చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం కాబోతుంది. అందులో మొత్తం ప్రచారానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంది.